హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ కుకింగ్. ఈరోజు ఆనపకాయ శనగపప్పు కర్రీ వండుతున్నా ఫ్రెండ్స్. కొంచెం శనగపప్పు ఉడకబెట్టుకున్నా, ఒక 5 విజిల్ వచ్చే వరకు. ఇట్లా కొంచెం, ఎందుకంటే ఇది ఆనపకాయ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఈ పచ్చి కొబ్బరి వేసి వండుతున్నా. కొంచెం గరం మసాలా, ఆకు, పట్ట, లవంగ, ఇలాచి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొంచెం కొత్తిమీర. ఇన్ని రోజులు పానం బాగాలేకుండే ఫ్రెండ్స్, వీడియో చేయలేకపోయినా. జ్వరము, సర్ది చాలా, ఒక వారం దగ్గర ఒక వారం రోజుల దాకా నాకు తగ్గిందో లేదో మా బాబుకి వచ్చింది. దగ్గర 10-15 రోజులు అయితే వీడియో పెట్టాక, ఇప్పుడు వీలైనంతసేపు, వీలైన రోజులు ఎప్పుడు వీలైతే అప్పుడు పెడతానే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఎక్కువ ఫుడ్ తినేది ఎక్కువ ఇష్టపడుతుంది కాబట్టి ఫుడ్ తినేది కూడా పెడితే ఫ్రెండ్స్, ఒకరోజు అది ఒకరోజు ఇది అన్నట్టు ఎట్లా వీలైతే అట్లా పెడతా ఫ్రెండ్స్. ఏమనుకోకండి, ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం ఏమనుకోకండి. కొంచెం ప్రాబ్లం ఉండుట్లా, హెల్త్ బాగాలేక పెట్టలేకపోయినా. ఏదే కానీ మనం అనుకునేవన్నీ కాదు కదా ఫ్రెండ్స్, ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంటాయి. ఒక గుడ్డి సగం పోస్తున్నా. సారీ, గరం మసాలా, ఇది మొన్న బేగం బజార్ పోయినట్టు ఫ్రెండ్స్, అక్కడ తెచ్చినది. ఎక్కడ అసలు అటు ఇటు ఎంత వెతికినా అస్సలు దొరకలేవి కర్రలు. ఇవి చెంచగా కట్టు చెంచలు అస్సలు దొరకలే. ఇన్ని షాపులు వెతికినా. బేగం బజారు స్టాండ్ కొన్నికి పోయినట్టు కదా, బాసలు స్టాండ్ కొన్నికి పోయినప్పుడు అక్కడ కనబడి తీసుకొచ్చేసి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. దీంట్లో ఎర్రకారం ఏం వేయం కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం. ఉప్పు సరిపోయినంత, తగినంత ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నా. ఇది అప్పుడు మా అమ్మమ్మ ఇంటికి పోతే వండి పెట్టింది ఫ్రెండ్స్. ఇది ఒకసారి అందరం కలిసి పోతుంటే మా అమ్మమ్మ ఇంటికి ఒకటే ఉంటుండే. ఏది మన ఎక్కడ పెట్టారు ఏరియా, గోల్నాకల. మా అమ్మమ్మ ఒక్కతే ఉంటుండే. అప్పుడు ఆమె ఇంటికి పోతే వండి పెట్టింది మాకు ఇది కర్రీ. ఎక్కువ శాతం వండను నేను, ఇది పప్పు చేస్తా. ఆనపకాయ ఉందంటే ఆనపకాయ పప్పు చేస్తా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తా. పెట్టు వీడియో పెట్టు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పచ్చివాసన అయిన తర్వాత ఆనపకాయ వేస్తున్నా. ఇది ఉట్టినే ఉడికిపోతుంది కాబట్టి నేను శనగపప్పు కొంచెం ఉడకబెట్టుకున్నా ఫ్రెండ్స్. ఒక 4-5 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్నా. బాగుంటుంది ఫ్రెండ్స్. పచ్చి కొబ్బరి ఉందనుకో, మనం ఎట్లా దేవుని కాడ కొట్టుకుంటాం కదా, అది కొంచెం గీకి మనం లాస్ట్ దించే ముందు వేసుకుంటే ఇది కొంచెం ఇది మగ్గాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం ఒక 4 నిమిషాలు, ఒక 4-5 నిమిషాలు మగ్గాలి ఇది. అప్పటి వరకు ఇది గీకి పెట్టేసుకుంటుంది. ఇలా కొంచెం పసుపు రాలేదు ఫ్రెండ్స్ వీడియోలో, పసుపు వేసిన కొంచెం. ఇలా
ఇక కొబ్బరి, పచ్చి కొబ్బరిని ఇది ఎండిన కొబ్బరి కన్నా పచ్చి కొబ్బరి వేసుకుంటేనే బాగుంటుంది. ఇక కొంచెం కొత్తిమీర, వేసుకొని దింపేసుకుంటే అయిపోతుంది. ఇక దీని ఏం మళ్ళీ ఉడకబెట్టాలని ఏమో ఇట్లా. ఇక ఈ రెసిపీ నచ్చితే మీకు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూసి నచ్చితే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇన్ని రోజులు వీడియో పెట్టడానికి ఏమనుకోకండి ఫ్రెండ్స్. వీలైనంతసేపు వీలైనంత రోజులు పెట్టేస్తా. ఇప్పుడు ఇట్లా వీలైతే అట్లా పెడతా ఫ్రెండ్స్. బాయ్ అందరికీ.